హాయ్ అండి, ఈరోజు మనము స్పెషల్గా పుచ్చకాయ బిర్యానీ చేసుకుందాం. కట్ చేసుకుందాం. ఓకే, దీన్ని ఇలాగ చేసుకుందాం. ఈ పుచ్చకాయలో నుంచి వాటర్ తీసి ఇదిగోండి నేను ఇలాగా పెట్టుకున్నాను. ఆయిల్ వేసుకుందాం. నెయ్యి వేస్తున్నాను. 1 గంటి నూనె, నెయ్యి 2 స్పూనులు నెయ్యి వేస్తున్నాను. 1 స్పూను ఆయిల్ వేసాను. జీడిపప్పు వేస్తున్నాను. ఇదిగోండి బిర్యానీ మసాలా, ఒక ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్నాను. ఉల్లిపాయ వేస్తున్నాను. కొంచెం కారంగా ఉండాలి కాబట్టి ఒక 10 పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నాను. అల్లం వెల్లుల్లిపాయలు దంచి పెట్టాను. ఒక చిన్న ఉల్లిపాయ, 1 ఇంచు అల్లం. వంట అండి చేసుకునేటప్పుడు మనం ఎలా చక్కగా క్లియర్గా అర్థమయ్యేటట్టు వేసుకునే ఐటమ్స్ అన్నీ చూసుకుని చేసుకుంటామో, ఇది చేసేటప్పుడు ఎదటోళ్ళకు కూడా అలాగ అర్థమయ్యేటట్టుగా మనం చూపించాలన్నమాట. అప్పుడు వాళ్ళు చూడటానికి కానీ చేసుకోవటానికి కానీ చాలా ఈజీగా చేసుకుంటారు. మన సబ్స్క్రైబర్లలో సుజ్నా చెల్లి కామెంట్ రాస్తూ ఉంటుంది, అక్క చాలా క్లియర్గా మాకు అర్థమవుతుంది మీరు పెట్టే వంటలు, నేను చేసుకోవటానికి కానీ చూసి చాలా ఈజీగా ఉంటున్నాయి అని రాస్తూ ఉంటుంది. థ్యాంక్స్ అమ్మ నీకు. తర్వాత జ్యోతి కూడా నేను పెట్టిన ఏ రెసిపీ ఆమెకు నచ్చిన రెసిపీకి కామెంట్ రాసిద్ది అమ్మటే. చాలా బాగుంటాయి మేడం మీరు పెట్టేవి, చుత్తు లేకుండా చక్కగా మాకు సూటిగా అర్థమయ్యేటట్టు చెప్తూ ఉంటారు అని రాస్తూ ఉంటుంది. థ్యాంక్స్ తల్లి నీకు కూడా. అలాగే ఇంకా కొంతమందికి ఫాలో చేయండి. అయింది కదా, టమాటా వేసుకుందాం. ఒక చిన్నవి 2 కాయలు కట్ చేసి పెట్టాను. ఈ పుదీనా అయితే మన చెట్టునే ఉంది చిన్నది, అది కట్ చేసుకున్నాను. దీంట్లో కొంచెం పుదీనా వేస్తున్నాను. ఒక చిటికెడు టేస్టింగ్ సాల్ట్ వేస్తున్నానండి. ఇది ఆప్షనల్ మాత్రమే, మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోయినా పర్వాలేదు, బాగుంటుంది. కొంచెం ధనియాల పొడి వేస్తున్నాను. 1 స్పూన్ కారం వేస్తున్నాను. డబ్బా రైస్ తీసుకున్నాను. డబ్బాకి చూసారా 1 కప్పు వచ్చింది. డబ్బాలు పుచ్చకాయ నీళ్ళు వాటర్ వేసాను అనమాట. ఒక డబ్బాకి 1.5 వాటర్ సరిపోతుంది. నేను ఒక చిన్నది ఒక రైస్ కప్పుకి కొంచెం వేసాను అనమాట. దీంట్కి హాఫ్ వేసా రైస్ కొంచెం, అందుకని 2 వాటర్ పట్టింది. లెక్క ప్రకారంగా చూసుకుని వేసుకోండి, సరిపోతుంది. ఇవ్వండి ఉప్పు వేస్తున్నాను. ఇదిగోండి బిర్యానీ మసాలా వేస్తున్నాను. చూసేనా, మూత వేసాను. ఇది కొంచెం మరిగాక బియ్యం వేసుకుందాం. ఎసరు మరిగిందండి, రైస్ వేసుకుందాము. ఓకే, ఓకే అండి, అయ్యింది. కొంచెం పుదీనా వేసుకుందాం. కొంచెం నెయ్యి వేస్తున్నాను. అయిపోయిందండి, కట్టేస్తున్నాను. అయిపోయిందండి పుచ్చకాయ బిర్యానీ. చూసారా, చాలా కలర్ఫుల్గా సూపర్ టేస్ట్గా కూడా ఉంది. చూడండి, దానికి కాంబినేషన్ ఏం చేశానంటే పెరుగు చట్నీ చేశాను.
పెరుగు చట్నీ వేసుకొని మీరు తినండి. నేను కూడా తింటాను, మీకు చూపిస్తున్నాను. చూసి ఖచ్చితంగా ఎక్కడ కూడా స్కిప్ చేయమాకండి. ఇది ఎందుకంటే మంచి రెసిపీ, హెల్దీ రెసిపీ. సలవు కూడా పిల్లలకు పెట్టుకున్నా కానీ ఇప్పుడు వేసవికాలంలో మంచిది, గుడ్ హెల్దీ అనమాట. చూసి ఖచ్చితంగా ట్రై చేయండి, నాకు కామెంట్ రాయండి. ఖచ్చితంగా మీ కామెంట్ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.